గణపతి కథ 5th వీడియో ఇది. పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళిన తర్వాత ఈశ్వరుడు కైలాస పర్వతానికి వచ్చారంట. అప్పుడు గుమ్మం దగ్గర ఉన్న బాలుడు ఈశ్వరుని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. వెంటనే ఈశ్వరుడు, నేను ఈ కైలాస పర్వతానికి అధిపతిని, నన్ను రానివ్వకుండా అడ్డుకోవడానికి నువ్వు ఎవరు అని ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకున్నారు. ఎంతైనా ఈశ్వరుడి ముందు బాలుడు గెలవలేడు కదా. కొంతసేపటికి ఈశ్వరుడు తన త్రిశూలంతో బాలుడి తలని ఖండించేశాడు. బాలుడు మరణించాడు. నెక్స్ట్ ఈశ్వరుడు లోపలికి వెళ్ళాడు. అమ్మవారు ఈశ్వరుని చూసి చాలా సంతోషించి భోజనం పెట్టి తిన్న తర్వాత బయట ఉన్న బాలుడి గురించి వారి మధ్య సంభాషణ జరిగింది. అప్పుడు ఈశ్వరుడు, అయ్యో నేను ఇలా చేశా అని బాధపడి, ఏ బాలుడిని అయితే నేను సంహరించానో ఆ బాలుడిని మళ్ళీ బ్రతికిస్తానని ప్రతిజ్ఞ చేసి ఈ గజాసురుడి తల తీసుకొచ్చి బాలుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేసి గణాననుడు అని పేరు పెట్టారు. పార్వతి పరమేశ్వరులకు గణాననుడు జ్యేష్ఠపుత్రుడిగా వెలుగొందుతున్నాడు.